మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు బాగా ఆకలేసింది అనుకో, వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళేసి ఎగ్ రైస్ అయితే ఫస్ట్ ఆర్డర్ చేసుకొని తినేది ఎగ్ రైస్ నూడిల్స్ తీసుకొని తింటారు. సో అదే స్టైల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో నేనైతే ఈరోజు అయితే చాలా సింపుల్గా అయితే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒక్కసారి ఇలా చేయండి. తప్పకుండా అక్కడ బయట తినడం మానేసి ఇంట్లోనే మనకు నచ్చినట్టుగా, బయట కొనాలంటే 70 రూపీస్ పర్ ప్లేట్ ఉంది. సింపుల్గా అయితే మనం ఒక 3 eggs తీసుకొచ్చుకొని చేస్తే చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఎగ్స్ అయితే ఇట్లా జస్ట్ బ్రేక్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లో ఎలాంటి సాల్ట్, ఉప్పు, పసుపు అలాంటిది ఏం వేయకుండా జస్ట్ బ్రేక్ చేసుకొని వేసుకొని ఒకసారి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే కొంచెం పీసెస్ పెద్ద పెద్ద సైజు వచ్చేలాగా స్పూన్తో అయితే ఇట్లా కొంచెం చిన్న చిన్న కట్ చేసుకుంటూ ఎగ్ అయితే రెడీ అయిపోయింది, పక్కనైతే పెట్టుకొని. సో అదే కడాయిలో నేను 2-3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకొని ఇక్కడ నేనైతే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక 2-3 మిరపకాయ ముక్కలు అయితే కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెంగా వేసి ఒక సగం స్పూన్ అయితే కారం వేసుకున్నాను. కొంచెం ధనియాల పౌడర్, ఒక సగం స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. కొంచెం చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం ఇట్లా మొత్తం మగ్గిపోవాలి. తర్వాత ఇక్కడ సోయా సాస్ అండి, కొంచెం సోయా సాస్ అయితే ఒక స్పూన్ సగం అయితే సోయా సాస్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత నేను ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ఎగ్ ముక్కలు వేసుకొని కారం మొత్తం ఎగ్స్కి పట్టేలాగా ఒకసారి అయితే మొత్తము కలుపుకోవాలండి. ఇక్కడ మనము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నేను సోయా సాస్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇది రైస్ అనేది మిగిలిపోయింది, కర్రీ కోసం కర్రీ లేదు కాబట్టి నేను ఇలా ఎగ్ రైస్ అయితే తయారు చేశాను. సో రైస్ మార్నింగ్ మిగిలిపోయిన రైస్తో నేను ఈ విధంగా అయితే ఈవినింగ్ అయితే చేశాను. సో రైస్ వేసేసి మొత్తం ఒకసారి కారం అనేది రైస్కి మొత్తం బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా అయితే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మీ దగ్గర వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. కొంచెం నేను కొత్తిమీర కూడా కొంచెమే ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా సింపుల్గా అయితే మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో మనం ఎగ్ రైస్ అయితే ఇంట్లోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేశారనుకో ఇంకోసారి అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అస్సలు తినరు. మనం ఇంట్లోనే హెల్దీగా అయితే ఇంటి ఫ్యామిలీ మొత్తంకి సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.